గాల్లోకి మాటలు గాల్లోకి కాల్పులు బీసీ రిజర్వేషన్ల విషయంలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపాయి. మల్లన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు. ఆయన ఆఫీస్ పై దాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. సో జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న టైంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు చెప్పారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మరో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. మల్లన్న కామెంట్స్ పై భగ్గుమన్న కవిత అనుచరులు ఆయన ఆఫీస్ పై దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తల్ని అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దాడి ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కొంతమంది జాగృతి కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. బీసీల ఉద్యమాన్ని అణిచివేయడానికి కవిత తమపై దాడి చేయించిందన్నారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అని ప్రకటించిన కరెక్ట్గా 2 గంటల్లో మా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యలకు కల్వకుంట్ల కవిత గారు బాధ్యత వహించాలి. ఈ హత్యాకాండకు, ఈ హత్యా ప్రయత్నాలకు ఆమె జాగృతి పేరుతో చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, బీసీ ప్రజలపైన జరుపుతున్నటువంటి హత్యాయత్నాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మీరు ఎన్ని చేసినా బీసీల పార్టీ ఆగదు. ఈ రక్తం, నా ఆఫీస్తో నిండినటువంటి రక్తం సాక్షిగా చెప్తా ఉన్నా, బీసీలము రాజకీయ పార్టీగా వస్తున్నాం. దీన్ని నిలబెడతాం. ఇది బీసీ రాజ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తాం. జాగృతి కార్యకర్తల దాడిలో తనకు గాయాలయ్యాయన్న తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఈమె గులాలు పూసుకుంటుంది. ఈమెకు బీసీలకు ఏం సంబంధం? తెలంగాణ రాష్ట్రంలో మా బీసీలను వాడుకునేటువంటిది. వీళ్ళతో వియ్యం పొత్తు లేదు, వీళ్ళతో కయ్యం పొత్తు లేదు, వీళ్ళతో కంచం పొత్తు లేదు, వీళ్ళతో మంచం పొత్తు లేదు అనేటువంటిది. మంచం పొత్తు అంటే వియ్యం పొందడము, పిల్లనిచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది. అంటే నువ్వు ఇంటెన్షనల్గా బీసీ ఉద్యమాన్ని దెబ్బగొట్టాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నావు. ఖచ్చితంగా ఎదుర్కొని చూపిస్తాం. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కవిత. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని గుత్తాను కోరారు. మరోవైపు మల్లన్న వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు కవిత. తీన్మార్ మల్లన్న మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా నిరసన తెలిపిన తెలంగాణ జాగృతి కార్యకర్తలపై కాల్పులు జరిపారని ఆరోపించారు కవిత. జాగృతి కార్యకర్తలపై కాల్పులు జరిపించిన మల్లన్నను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారామె. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన, హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తనపై దాడి చేసిన కవిత ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయడం ఏంటన్నారు ఎమ్మెల్సీ మల్లన్న. కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ, మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతోటే రేపు ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం. సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేస్తుంటే, తనపై హత్యాయత్నం చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాలని మల్లన్న డిమాండ్ చేస్తున్నారు.